ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌరీరాజ్. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త ఐటెంతో వచ్చేసానండి. అదేంటో తెలుసా? నాటుకోడి పులుసు అండి. అబ్బా, నాటుకోడి పులుసు అనగానే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం చూసేద్దామా? ఇలా నాటుకోడిని క్లీన్ చేసుకొని ఇందులో నేను పసుపు, ఉప్పు, కొంచెం కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 2 hours నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గసగసాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, ధనియాలు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇలాచి, కాజు, బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి, మిర్చి, టమోటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఇలా టమోటా ముక్కల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది గరం మసాలా ముద్ద అనమాట. గరం మసాలాలో మనం ఏమేమి వేసామంటే గసగసాలు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ధనియాలు వేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అలానే అదే గ్రైండ్లో నేను ఒక ఉల్లిపాయ ముద్ద వేసుకున్నాను అనమాట. దీంట్లోనే ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. దాంట్లోనే నేను కాజు కూడా వేసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. హీట్ అయిపోయిందండి కుక్కరు. దీంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఫస్ట్ నేను బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. కాజు వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనం ఆనియన్స్ వేసేసుకుందాం. అలాగే మిర్చి కూడా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను కొద్దిగానే వేసుకుంటున్నా, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో కలిపాం కాబట్టి. ఇప్పుడు ఇందులోని మనం ఉల్లిపాయ, గరం మసాలా అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేద్దాం. ఇలా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. ఇలా టమాటో వేసుకుంటున్నా. నేను ఇందులో పసుపు వేయట్లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ నాటుకోళ్ళు మిక్స్ చేసి పెట్టేశాను. చూడండి, ఫ్రై అయిపోయింది కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది. పచ్చివాసన పోయినంత వరకు వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న నాటుకోడిని వేసేస్తున్నాను అనమాట. ఒకసారి వేసేసి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు నాటుకోడి ఉడుకుతుంది కదండి, దీంట్లో కొంచెం మనం కారం వేసేసుకుందాం. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నాం. ఉప్పు కారం మనం సరిపడినంత వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కారం అంతా ముక్కలకు పట్టేటట్టు తిప్పేసుకుందాం. గరం మసాలా కొంచెం సపరేట్గా పెట్టుకున్నాం కదా, ఈ మసాలాని వేసేస్తున్నాం అనమాట. మసాలా వేసేసుకున్నాం కదండి, ఇది ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు కలుపుకున్నాం కదండి, దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకుని ఒక 5 minutes మూత పెట్టుకుందాం. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందామండి. మగ్గింది కదండి, దీంట్లో కొంచెం మొక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. సో వాటర్ పోసేసుకున్నానండి. మనం ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసేసుకుందాం. చింతపండు తినేవాళ్ళు చింతపండు వేసుకోవచ్చు, లేదు అంటే మనం టమోటాలు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. మీకోసం అని నేను కొద్దిగా చింతపండుని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పులుసు కూడా వేసేసుకున్నాం కదండి, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూసేద్దామా? వావ్, ఇందులో ఆడిపోతుందండి. ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, ఎంతో టేస్టీగా గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.